హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ వ్లాగ్, అది కూడా ఈ రోజు వ్లాగ్ కాదు, ఆగస్ట్ 21 అనమాట. ఇది భారత్ బంద్ ఇచ్చారు కదా, ఆ రోజు ఫుల్ డే వ్లాగ్. ఇంకా ఆ రోజు చాలా పనులు ఉన్నాయి, ఊరు వెళ్లాల్సిన పని కూడా ఉంది. ఒక పక్కన మళ్ళీ భారత్ బంద్, బస్సులు అయితే లేవన్నారు. చూడాలి, బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఉంటాయి. సో ముందైతే పనులు కంప్లీట్ చేసేసుకుందాము, రెగ్యులర్ వర్క్స్ అని చెప్పి అయితే స్టార్ట్ చేసేసాను. బయట మనం మామూలుగా యాజ్ యూజువల్ గా బ్రష్ అదంతా అయిపోయిన తర్వాత మాప్ పెట్టేసి ముగ్గదంతా పెట్టేశాను. లోపల కూడా, ఇంటి లోపల ఇల్లు కూడా అదంతా చిమ్మేశాను అనమాట. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా హాట్ వాటర్ అయితే కలుపుకున్నాను. మామూలుగా రెగ్యులర్గా అనుకుంటాను హాట్ వాటర్ తాగిన తర్వాత టీ తాగాలి, అది కూడా కొంచెం గ్యాప్ ఇచ్చాను అనుకుంటాను, కానీ టీ తాగేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఏంటంటే ఇలా పుదీనా కానీ లెమన్ కానీ ఉంటే గనక బద్దకిచ్చకుండా కొంచెం ఇట్లా మిక్స్ చేసి పక్కన పెట్టించుకుంటే మాత్రం ఆ లెమన్ వాటర్ గ్లాస్ చూస్తే మాత్రం తాగేస్తాను అనమాట. ఇంకా అప్పుడు టీ అస్సలు గుర్తుకు రాదు. సో ఇక్కడైతే మాత్రం ఆ టైంలో అనిపిస్తుంది ఎవరైనా పక్కన ఉండి కలిపిస్తే బాగుండు అని చెప్పి. సో అలా అవకాశం ఉండదు కాబట్టి ఒక్కొక్కసారి స్కిప్ చేసేస్తాను అనమాట. ఇంక ఇక్కడ అయితే బీన్స్ ఉన్నాయి ఇంట్లో తీసుకొచ్చినవి, అవి చాలా డేస్ అవుతున్నాయి, పాడైపోతున్నాయి. ఆల్రెడీ ఒక 2-3 అయితే పాడైపోయినాయి, ముదురుగా అయిపోయినాయి, కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి అనమాట. సో మళ్ళీ మొత్తం పాడైపోతాయి అని చెప్పి ముందైతే వీటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను. మళ్ళీ రేపు చేసేసుకోవచ్చు కదా ఈజీగా అని చెప్పి ముందైతే కట్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ పాడైపోతాయి కదా, మనం ఆ కవర్లోనే ఉంచితే మగ్గిపోయి నీరులాగా వచ్చేస్తుంది అనమాట. అందుకే ముందైతే కట్ చేసేసి ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెడతాను. ఇంకా నేను ఊరు వెళ్లే ముందు అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. సో అంతే. నాకైతే మామూలు చిక్కుడుకాయలు వీటన్నిటికన్నా కూడా ఇలా ఫ్రెంచ్ బీన్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా వెజిటేబుల్ రైస్ కానీ లేదంటే ఇవి తెప్పించినప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంచెం ఫ్రై చేస్తాను. అలానే వెజిటేబుల్ రైస్ లో కూడా చేస్తాను అనమాట. ఫ్రెంచ్ బీన్స్ అనేవి వీక్లో వన్స్ ఉంటుంది ఇట్లాంటివి. లేదంటే చెప్పినది ఆల్రెడీ ఎక్కువగా నా వీడియోస్ లో ఇవి కనిపిస్తూనే ఉంటాయి ఫ్రెంచ్ బీన్స్ అనేవి. సో ఇక్కడ ఇవైతే అంతా కట్ చేసేసాను, అంతా అయిపోయింది. ఇంకా ఆ తర్వాత అయితే ఒక పక్కన పాలు కాస్తున్నాను. ఈరోజు బూస్ట్ కావాలంట, సో బూస్ట్ అయితే కలిపి ఉంచుతున్నాను. నేనైతే టీ పెట్టుకుంటాను. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోకి అయితే గారెలకు వేశాను. నాకు అస్సలు ఇష్టం ఉండదు ఈ పాలు అలాంటివి తాగడాలనేవి. టీ అంటేనే ఇష్టము, తాగితే టీ లేదంటే హాట్ వాటర్ అంతే. ఇంకా కాఫీ కూడా పెద్దగా ఏమీ ఉండదు. ఎప్పుడన్నా సండేస్ అది కూడా బయటకు వెళ్ళినప్పుడు తాగుతాం అనమాట కాఫీ అనేది. బూస్ట్ అయితే మాత్రం ఆ డబ్బా కనిపిస్తే మాత్రం అయిపోతుంది, అంత ఘోరంగా తినేస్తాను నేను చిన్నప్పటి నుంచి అంతే. బూస్ట్ బాటిల్ మాత్రం అంటే అది మాత్రం దాచిపెట్టేస్తాను అనమాట. ఎదురుగా ఉంటే మళ్ళీ తినేస్తానేమోనని చెప్పి అది గిన్నెలో వేసుకొని ఏదైనా టీవీ చూస్తాను అలా తినేస్తూ ఉంటాను అనమాట, ఫోన్ మాట్లాడతా కానీ అట్లా. అందుకని దాచిపెడతాను దాన్ని. రోజు తింటా కూర్చున్నానంటే ఆ బూస్ట్ బాటిల్స్ ఎన్ని తెచ్చినా కూడా సరిపోవు మా ఇంట్లో. సో అందుకని ఇంకా ఇక్కడ పాలు అదంతా కలిపించిన తర్వాత కొంచెం నేను టీ అయితే పెట్టేసుకుంటున్నాను. అవి అయితే తాగాల్సిందే. అప్పటికి చాలా టైం పట్టిందిలేండి, లెమన్ వాటర్కి టీకి చాలా గ్యాప్ అయితే వచ్చింది మధ్యలో. ఇంకొక పక్కన అయితే గారెలు వేద్దామని చెప్పి అయితే నూనె బాండీలో పెట్టేస్తున్నాను. ఈలోపు మనం టీ కాగేలోపు అవి నూనె వేడెక్కిపోతుందో అందుకని అనమాట. సో ఇక్కడైతే నేను టీ తాగుతూ ఇక్కడ గారెలు అయితే వేస్తున్నాను. ముందైతే కొంచెం చెక్ చేస్తాం కదా, అదే ప్రాసెస్. గారె పిండి మంచిగా వస్తే భలే వస్తాయి గారెలు మాత్రం. ఒక్కొక్కసారి ఏంటంటే పిండి మనకు లూజ్ అయిపోయిందంటే గారెలు పల్చగా వచ్చి, అంటే గారెలు నూనె ఎక్కువ పీలుస్తుంది అనమాట. మంచిగా మనం గారెలకి కావాల్సిన కన్సిస్టెన్సీలో వేస్తే పిండి అనేది మంచిగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి గారెలు. ఈరోజు బాగా కుదిరినాయి. బట్ కానీ ఏంటంటే శ్రావణ మాసం కదా, మేము నాన్ వెజ్ తినము. ఇంకా నార్మల్గా చట్నీ చేశాను, పల్లీ చట్నీ చేశాను. గారెలు అయితే కంపల్సరీ టమాటా చట్నీ కూడా చేస్తాను అనమాట. ఇంకా టమాటా చట్నీ కూడా ఏం చేయలేదు, నార్మల్ చట్నీ చేశాను. సో అందుకని ఇంకా అంత ఇంట్రెస్ట్ అయితే ఏమీ లేదు. ఈ గారెల్లోకి మనకైతే ఇంకా చికెన్ కర్రీ కానీ ఇంకేమన్నా ఉంటే మాత్రం ఇంకా ఒక 7 తింటానేమో. ఫుల్గా లాగించేస్తాను గారెలు అయితే మాత్రం, అంత ఇష్టం. గారెలు చికెన్ లేదంటే గారెలు టమాటా చట్నీ అయితే ఒక 4-5 తింటాను అనమాట అంతే. చికెన్ అయితే మాత్రం మినిమం 7 తినేస్తాను గారెలు. ఇంక ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే గారెలు. నేను టీ తాగుతూ గారెలు అయితే వేస్తున్నాను. కొంచెం టైం అయితే ఉంటుంది రండి తినడానికి కూడా నాకు టైము. అప్పటికే 10 అట్లా అయిపోయింది, 9:30 అట్లానో 10 అయింది. ఇంకా ఇవి తినేసిన తర్వాత మళ్ళీ ఇవి కూడా శుభ్రంగా గిన్నెలు అవి అన్నీ కడిగేసి అవన్నీ మళ్ళీ నీట్గా ఉంచేసి వెళ్ళాలి. మళ్ళీ ఊరి నుంచి వచ్చిన తర్వాత అంతా చిందరవందరగా ఉంటే చాలా చండాలంగా ఉంటుంది, అసలు చిరాకు పుట్టిద్ది అనమాట. అందుకని చెప్పి ముందైతే బ్రేక్ఫాస్ట్ అదంతా తీసేసి వీళ్ళు తినేసిన తర్వాత గిన్నెలు అవన్నీ శుభ్రంగా కడిగి ఎక్కడ వస్తారు అక్కడ పెట్టేసి అప్పుడు స్టార్ట్ అవుతాను. ఇక్కడ ఒక కొన్నే వేస్తున్నాను, కొంచెం పక్కన పెట్టేస్తున్నాను గారెలు, ఎక్కువ తినలేము కదా. సో జర్నీ చేసేటప్పుడైనా కొంచెం తిప్పేస్తూ ఉంటుంది. అంటే అనుకోకుండా వెళ్తున్నాను అనమాట ఈ రోజు కాదు అసలు వెళ్ళాల్సింది, ఇంకా టైం ఉంది. కానీ ఇంకెటు లీవ్ ఉంది కదా అని చెప్పి ఈరోజు అంటే భారత్ బంద్ కదా. సో అసలు ముందు బస్సులో ఉంటాయో తెలియదు కానీ నేనైతే మాత్రం ముందు వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయాను ఈరోజు. ఇంక ఇక్కడైతే గారెలు అయితే అయిపోయినాయి, చూస్తున్నారు కదా. మంచిగా కుదిరింది పిండి అయితే మాత్రం. కానీ చట్నీనే నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదు. సో ఒక్కొక్కరికి 4 అట్లా వేసించాను అనమాట అంతే. పెద్దగా ఇష్టపడరు ఈ చట్నీతో గారెలు అంటే. ఇంకా ఈరోజు ఇంకా తప్పక ఈ చట్నీ చేయాల్సి వచ్చింది.
ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే గారెలు రెడీ అయిపోయినాయి. ఇంకా నేను ఇంకా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వెళ్ళిపోవాలన్నమాట. భారత్ బంద్ కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ TV9 వాళ్ళు TV5 వాళ్ళు ఎవరు ఉన్నారు, నేనేమైనా కెమెరాలో కనిపిస్తానేమని అనిపించింది. నాకైతే పక్కకి వెళ్ళిపోయాను అనమాట. సో మరి నాకైతే తెలియదు వాళ్ళు తీసినప్పుడు. నా వైపు అయితే మాత్రం కెమెరా అయితే పెట్టారు. మరి అది ఎడిటింగ్లో పోయిందో ఏమో తెలియదు, కానీ నేనైతే చూడలేదు సిటీ న్యూస్లో. సో చెప్పుకుంటున్నారు. ఇంక ఈ బస్సులు మాత్రమే ఉన్నాయి, మిగతా బస్సులు ఏవి ఎలా లేవనమాట. సో ఇంకా అందుకని ఏసీ బస్సు ఎక్కేసాం. దాంట్లో కూడా ఎంత మందిని ఎక్కించారో, నుంచోనే వచ్చాం మేము. మళ్ళీ ఇంకా అవకాశం లేదు కదా, లేట్ అయిపోతుంది. అప్పటికే 12:15 12 అయిపోయింది. చూస్తూనే 12 అయిపోయింది అనమాట. ఇంకా వంట పని అదంతా చేసినప్పుడు ఇంకా లేట్ అయిపోయేది. ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత ఎండ చూస్తే మామూలు వేవచ్చంగా ఉంది, స్వెట్టింగ్ ఒక పక్కన. ముందైతే హాస్పిటల్కి వెళ్ళిపోవాలని చెప్పి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. గుంటూరు బస్ స్టాండ్ ఆపోజిట్ లోనే మనకి పెట్రోల్ బంక్ ఉంటుంది. ఇలా పక్క సందులోనే, అంటే పక్క గల్లీలో ఫస్ట్ రైట్ లో మనకి సురక్ష హాస్పిటల్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటి అనమాట అన్నీ ఉంటాయి. చెవి, ముక్కు, తలకాయ, జ్వరాలు వచ్చినా కానీ, ఇంకేమన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ అయినా ఏమైనా చూస్తారనమాట. ఇంకా లక్ష్మణరావు గారు అని చెప్పి ఆయన తలకి సంబంధించిన ఆయన మంచిగా చూస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ లో చాలా మంది చూపించుకున్నారు. మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే ఏదైనా హాస్పిటల్లో చూపించుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎవరిని ఎక్కువగా అడిగే పని కూడా ఉండదు అనమాట. ఇంక ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ ఆకలిస్తుంది. మెట్ట మధ్యన ఒక 3 అట్లా అయింది. ఇంకా ఆకలిస్తుందని చెప్పి ఆపోజిట్ లో ఉన్న మనకి బస్ స్టాండ్ పక్కన ఆనుకొని ఉంటుంది అనమాట మధువన్ ఫుడ్ ప్లాజా అని చెప్పి. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ హోటల్కి మాత్రం అసలు వెళ్ళకండి. ఏదైనా హాస్పిటల్స్కి అట్లా వెళ్తారు కదా చాలా మంది, అలా వెళ్ళినప్పుడు అసలు వెళ్ళకండి. ఆ హోటల్కి అస్సలు బాగాలేదు, మెయింటెనెన్స్ బాగాలేదు, అసలు సర్వీస్ బాగాలేదు. ఆ రైస్ అయితే మాడిపోయింది అనమాట. మేమైతే పిలిచి చెప్పాము. మేమే తర్వాత అనుకున్నాం అనవసరంగా చెప్పామేమో అని చెప్పి. కానీ బయటకు అట్లా కొంచెం ముందుకెళ్ళి చూడగా అందరి టేబుల్స్ మీద అది ఎవరైతే ఆర్డర్ చేశారో వాళ్ళందరూ అలా వదిలిపెట్టేసి పక్కన పెట్టేశారనమాట. యాక్చువల్గా చెప్పాలంటే మా అమ్మ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు, కాకపోతే కొంచెం దూరం అనమాట హాస్పిటల్కి ఇంటికి. అంత ఎండగా ఉంది, మళ్ళీ అటు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చేసి ఊరు వెళ్ళాలి అంటే, బస్ స్టాండ్కి వచ్చి మళ్ళీ ఊర్లు వెళ్ళాలంటే కష్టం కదా. అది కాక బంద్ కాబట్టి చాలా రిస్క్ అయిపోతుందని చెప్పి ఇంటికి కూడా వెళ్లకుండా ఇంకా హాస్పిటల్ నుంచి అలా ఫుడ్ అది తినేసి ఇంక రిటర్న్ అయిపోయాను. ముందు ఇంటికి వెళ్ళంగా నేను బియ్యం అయితే కడిగి పక్కన పెట్టించాను అనమాట. ఫుల్ ఆకలిస్తుంది. ఇంక ఇక్కడ 5:30 or 6 అట్లా అయింది. ఇంకా మళ్ళీ 6:30 అట్లా దాటితే పూలు కొయ్యలేం కదా. సో ఇక్కడ పూలు అయితే కోసేసి ముందు కట్టేస్తున్నాను. ఇంక ముందైతే పూలు అయితే కట్టేస్తున్నాను. అలా బియ్యం నానుంటే మనకి అన్నం కూడా మంచిగా కుక్ అవుతుంది, మెత్తగా ఉడికిపోతుంది అనమాట, బాగుంటుంది. ఇంక ఇక్కడైతే పూలు కట్టేస్తున్నాం. పూలు చూస్తున్నారు కదా, మనం అంత పర్ఫెక్ట్ అయితే కాదు. కొన్ని సన్నజాజులు వచ్చినాయి స్టార్టింగ్ లోవి, ఆ తర్వాత అన్ని విరజాజులే. కానీ ఈ మాత్రం అన్న కడుతున్నానంటే మాత్రం గ్రేటే. మనకు కూడా పూలు కట్టేయడం వచ్చేసింది. అస్సలు వచ్చేది కాదు, ఇంకా పర్ఫెక్ట్ గా రావాలి. ఇప్పుడు పర్లేదు కొంచెం. ఇదివరకు అసలు ఊడిపోతూ ఉండేవి ఆ మధ్యలోవి. సో ఇక్కడైతే పూలు కట్టడం అయిపోయింది. ఇంకా అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసేయాలన్నమాట. ముందు ఇందాక జస్ట్ ట్యాప్ వాటర్ అట్లా పెట్టి పక్కన పెట్టించాను. అవి కూడా శుభ్రంగా కడిగి చెట్లకు పోసేసి ఆ వాటర్, ఇంకా తర్వాత నార్మల్ వాటర్ అయితే యాడ్ చేసి ఇంక వండేయడమే అన్నం, అంతే. ముందైతే ఎప్పుడెప్పుడు అన్నం అయిపోయి తినేద్దాం అన్నంత ఉందనమాట. అంత ఆకలేస్తుంది, కడుపు మండిపోతుంది. సో రాంగాల టీ అయితే పెట్టుకొని తాగాను. అసలకే తల పగిలిపోతుంది. ఎంత ఎండగా ఉందంటే అంత ఎండగా ఉంది. అసలు మనకి సమ్మర్ లాగా అనిపిస్తుంది అనమాట. మాకైనా విజయవాడలో, లేదంటే మీకు కూడా అలానే ఉందా, విజయవాడ గుంటూరులో వాళ్ళకైనా, లేదంటే ఇంకెక్కడైనా అలానే ఉందా అని నాకైతే తెలియట్లేదు. సో ఇక్కడైతే మాత్రం ప్రొవిజన్స్ తెప్పించాం కదా, ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను కదా. అప్పుడు ఇవి తెప్పించలేదు, బొంబాయి రవ్వను వేరుశనగ కూడా అప్పుడు ఉన్నాయి. ఇంక ఇప్పుడు ఇది అయిపోయినాయి అని చెప్పి తెప్పించాను అనమాట. సో వేరుశనగ గుళ్ళు ఇంకా ఈ బాక్సెస్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ కొంచెం బొంబాయి రవ్వ ఉంది, అది ఈ కవర్లో షిఫ్ట్ చేసేసుకుంటాను. పాతది కొత్తది ఇంకా దాంట్లో పెట్టేస్తాను అనమాట. బొంబాయి రవ్వ ఎప్పుడు మనం ఎక్కువగా చేయం కదా, సో బొంబాయి రవ్వ ఎక్కువగా తెచ్చుకున్న పురుగు పట్టేస్తుంది. సో అందుకని ఎక్కువ తెప్పించను, 1/2 కిలో తెప్పిస్తాను అంతే. అది కూడా ఎప్పుడన్నా. ఇంక ఇట్లా. కానీ నాకు బొంబాయి రవ్వ టిఫిన్ అంటే ఇష్టం, నాకు ఒక్కదానికే ఇష్టం, ఇంకెవరికి ఇంట్లో అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా ఈ రోజైతే ఇలా జరిగింది హాస్పిటల్లో అలా బస్. అసలు ఇంకొకటి చెప్పాలి మీకు, ఒక ఇన్సిడెంట్ జరిగింది బస్ స్టాండ్లో. నేను బస్సు ఎక్కుతున్నాను కదా, ఎవరికి బంద్ ఏంటనేది ఎవరికి తెలియదు. నాకు తెలుసు, ఎవరికి తెలిసింది వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. నేనైతే SC/ST రిజర్వేషన్కి సంబంధించి ఏదో భారత్ బంద్ జరుగుతుందని చెప్పి అనుకున్నాను. అంటే నేను చూశాను. కండక్టర్ని ఎవరు అడిగితే కండక్టర్ అంది కోల్కతా ఇన్సిడెంట్ వల్ల అక్కడ అందరు ర్యాలీలు చేస్తున్నారు, బంద్ చేస్తున్నారు, కాలేజీలు బస్సులు ఇవన్నీ ఏమీ లేవని చెప్పి చెప్పారనమాట. నాకు అసలు నేను విన్నది రాంగా, లేకపోతే తాము చెప్పేది కరెక్ట్ అనేది నాకైతే అర్థం కాలేదు. ఇంకా అదే అనిపించింది. నేనైతే SC/ST రిజర్వేషన్కి సంబంధించిన బంద్ అని అనుకున్నాను, అదే కరెక్ట్. ఇంక ఇక్కడైతే మాత్రం పెరుగు మజ్జిగ చేద్దామని చెప్పి పైన మేగడ ఉంది కదా, అదంతా తీసి బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. కానీ వెన్నపూస చేయాలి, అసలు నెయ్యి లేదు ఇంట్లో. కానీ ఇప్పుడైతే వల్ల అయితే కాదు, ముందైతే ఈ బాక్స్లో పెట్టేస్తున్నాను మజ్జిగ చేయడానికి.
ఇక్కడ చెంబులోకి అయితే పెరుగైతే తీసుకుంటున్నాను. మేము చెంబు అంటాం, చాలా మంది కంచెంబు అంటారు, కొంతమంది ఏమో గలాసు అంటారు. ఇక్కడ మజ్జిగ అయితే ఎప్పుడు ఈ గ్లాస్లోనే చేస్తూ ఉంటాను. ఇంకెటు లెమన్ ఉంది, అది కాక నీరసంగా కొంచెం బాగా టైర్డ్గా ఉంది కదా, అలాంటప్పుడు ఇలా పల్చగా మజ్జిగ చేసుకొని అందులోకి లెమన్, కొత్తిమీర, కొంచెం అల్లం అలాంటివి యాడ్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది మజ్జిగ. ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడి అన్నంలో పచ్చడి, నెయ్యి ఇలాంటివి వేసుకొని తినేయడమే కమ్మగా ఉంటుంది అనమాట. అసలు ఫుల్ ఆకలిస్తుంది. ఏదైనా మంచి మూవీ పెట్టుకొని చూసేయడమే. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. అంతే, థ్యాంక్ యూ.